వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మార్చ్ గ్లామికో బాక్స్ని చూపించబోతున్నాను. మార్చ్ గ్లామికో బాక్స్ అయితే ఇలా ఉంది చూడడానికి. ఓకేనా, దీని మీద గర్ల్ బాస్ అని ఉంది అండ్ ఇది ఒక మ్యాగ్నెటిక్ బాక్స్ అనమాట. ఓకేనా, లోపల ఓపెన్ చేస్తే ఇలా ఉంది. ఓకే, ఇవేంటనేది చూద్దాం. ఫస్ట్ అయితే ఇది కార్డ్, గ్లామిగో యానివర్సరీ ఎడిషన్ అంట. సో గ్లామిగో స్టార్ట్ చేసి 1 year అయిందంట. సో యానివర్సరీ అనమాట. వెనకాల వచ్చేసి మనకి ఏవైతే ప్రొడక్ట్స్ ఇచ్చారో అవన్నీ వెనకాల దాని నేమ్స్ అండ్ ప్రైజెస్ కూడా రాసున్నాయి. అయితే ఏమేమి ఉన్నాయో చూసేద్దాం. ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇదండి. ఇదొక చార్కోల్ ఫేస్ మాస్క్ అనమాట. మోన్సబ్ అంట, పీలింగ్ ఆఫ్ బ్లాక్ మాస్క్. అంటే ఇది ఫర్ మెన్ అండ్ ఉమెన్, అంటే మెన్ కూడా యూజ్ చేయొచ్చు, అలాగే ఉమెన్ కూడా యూజ్ చేయొచ్చు, ఇద్దరు యూజ్ చేయొచ్చు. ఇది చూస్తున్నారు కదా ఇక్కడ. సో ఫేస్ అంతా అప్లై చేసుకున్నారు, పీల్ ఆఫ్ చేసుకుంటారు. కాకపోతే నాకు తెలిసి చార్కోల్ పీల్ ఆఫ్ మాస్క్ నేను ఆల్రెడీ యూజ్ చేశాను ఇంకొక కంపెనీ నుంచి. ఆల్రెడీ మీకు నైకా హాల్లో చూపించాను కదా. సో అది యూజ్ చేసినప్పుడు నాకు చాలా చాలా పెయిన్ఫుల్గా అనిపించింది అనమాట. ఇక్కడ ర్యాషెస్ వచ్చేసినాయి, పింపుల్స్, ర్యాషెస్ వచ్చేసినాయి. సో సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళు దయచేసి చార్కోల్ పీల్ ఆఫ్ మాస్క్స్ని యూజ్ చేయొద్దు. ఓన్లీ చార్కోల్ పీల్ ఆఫ్ మాస్క్ అనే కాదండి, ఏ పీల్ ఆఫ్ మాస్క్ అయినా ఎక్కువ ఏదైతే మనకి టైట్ చేసేస్తుందో స్కిన్ని పీల్ చేస్తున్నప్పుడు ఎక్కువ పెయిన్ఫుల్గా ఉన్నప్పుడు దాన్ని యూజ్ చేయొద్దు. సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళైనా సరే, కొంచెం నార్మల్ స్కిన్ ఉన్న వాళ్ళైనా సరే. బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ఇవి పోవడానికి బాగా యూజ్ అవుతుంది, అలాగే ఫేషియల్ హెయిర్ కూడా బాగా వస్తుంది. కాకపోతే చాలా చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. అది భరించగలరు అనుకుంటే చేయొచ్చు. అలాగే సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళైతే భరించినా కూడా చేయొద్దు, ఎందుకంటే ర్యాషెస్ వచ్చేస్తాయి. ఒకవేళ బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ఉంటే కనుక నోస్ మీద ఇక్కడ పెట్టుకోండి. చీక్ ఏరియాలో మాత్రం అస్సలు పెట్టుకోవద్దు. ఇక్కడికంటే కూడా ఇక్కడ సెన్సిటివ్గా ఉంటుంది. సో దానివల్ల పీల్ చేసినప్పుడు అది చాలా చాలా పెయిన్ఫుల్గా అనిపిస్తుంది అనమాట. అలానే కొంచెం ప్యాచ్ టెస్ట్ చేసుకోండి. ఒకేసారి మొత్తం ఫేస్ అంతా అప్లై చేసుకోకుండా జస్ట్ ఒకవేళ మీరు ఇక్కడ ఫేషియల్ హెయిర్ ఏమైనా రిమూవ్ చేసుకోవాలనుకుంటే కనుక జస్ట్ కొంచెం మీరు అప్లై చేసుకోండి. అది తీసుకుంటున్నప్పుడు మొత్తం ఏరియా అంతా కాకుండా ఈ పార్ట్లో అప్లై చేసుకోండి. చేసుకున్నది పీల్ ఆఫ్ చేసుకోండి. మీరు ఆ పెయిన్ భరించగలరు, అలానే పెయిన్ అది తీస్తున్నప్పుడు మీకు ఏమీ బర్నింగ్ సెన్సేషన్ లేదు ఓకే అని అనుకుంటే కనుక. అండ్ బర్నింగ్ సెన్సేషన్ అయితే ఎవరికైనా ఉంటుంది పీల్ ఆఫ్ మాస్క్స్కి. కాబట్టి నెక్స్ట్ డేకి చూడండి అక్కడ ఆ ప్లేస్లో ఎలా ఉంది అనేది. సో ఓకే అనిపిస్తే అప్పుడు చేయండి, లేదంటే ఏమైనా ర్యాషెస్ వచ్చేస్తే మాత్రం అస్సలు దాన్ని కంటిన్యూ చేయొద్దు. అదే దీనికి కాస్ట్ వచ్చేసి ఇది 1000 రూపీస్ అంట. దీని వర్త్ వచ్చేసి 1000 రూపీస్. నెక్స్ట్ ఇది ఒకటి ఇచ్చారు, కనిపిస్తుందా? ఓకే, ఇది ఓవర్ నైట్ లీవ్ ఆన్ ప్యాక్ అంట. అరోమిక్ మ్యాజిక్ రివైవింగ్ ఆక్సీ ప్యాక్. అంటే దీన్ని నైట్ మొత్తం యూజ్ చేసేయచ్చు కావాలనుకుంటా, లేదంటే 1 hour యూజ్ చేసి తీసేయచ్చు. ఒక ప్యాక్ లాంటిది ఫేస్కి అప్లై చేసి నైట్ మొత్తం వేసుకుని ఉంచుకోవచ్చు. మార్నింగ్ అయ్యేసరికి మీ ఫేస్ బ్రైట్గా అయిపోతుందంట. కానీ నేను చూడలేదు, జస్ట్ ఓపెన్ కూడా చేయలేదు. ఓకేనా, దీని వర్త్ 90 రూపీస్. దీని వర్త్ వచ్చేసి 90 రూపీస్. ఓకేనా, సో ఇది నేను ట్రై చేయలేదండి, ఎలా ఉంటుందనేది నాకు తెలీదు. జస్ట్ ఫేస్ మాస్కే కాబట్టి చూస్తాం ట్రై చేసి. ఓకే, నెక్స్ట్ ఇది ఒకటి ఇచ్చారు. ఇది లాస్ట్ టైం ఇచ్చారు కదా, క్రోనా కేర్ నుంచి లాస్ట్ టైం మనకి పొల్యూస్టాప్ ఫేస్కి, అంటే పొల్యూషన్ దగ్గర నుంచి కాపాడడానికి ఫేస్ స్ప్రే ఒకటి ఇచ్చారు. అంటే మనం బయటికి వెళ్ళే ముందు స్ప్రే చేసేసుకుని వెళ్ళిపోవచ్చు. అలానే సేమ్ అదే, కాకపోతే హెయిర్కి ఇచ్చారనమాట. ఇప్పుడు మనం అంతా సెట్ చేసేసుకున్న తర్వాత హెయిర్కి దీన్ని స్ప్రే చేసుకోవచ్చు, లేదంటే సెట్టింగ్ కోసం కూడా దీన్ని యూజ్ చేయొచ్చు. అలానే మనం ఏమైనా కర్లింగ్ కానీ స్ట్రైట్నింగ్ కానీ చేస్తే దానికి కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. దాన్ని ముందు హీట్ దగ్గర నుంచి కాపాడుతుంది కాబట్టి హీట్ దగ్గర నుంచి. సో ఇది స్ప్రే చేసుకున్న తర్వాత మీరు కర్లింగ్ కానీ స్ట్రైట్నింగ్ కానీ చేసుకోవచ్చు. సో దీని వర్త్ వచ్చేసి 395 రూపీస్. ఓకేనా, ఐ విల్ ట్రై చేసి చెప్తా. ఇంకొకటి మనం సెలెక్ట్ చేసుకునేదండి, బెల్లా వస్తాయి.
వెల్లా వస్తే నుంచి నేను జెల్ ఐలైనర్ని పిక్ చేసుకున్నాను. ఇవి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈసారి అంతా ఐ మేకప్ది సెలెక్ట్ చేసుకోవడానికి ఇచ్చారు. ఐ లైనర్ ఒకటి ఇచ్చారు, ఇంకొకటి ఐబ్రో పెన్సిల్ ఒకటి ఇచ్చారు, జెల్ ఐలైనర్ ఒకటి ఇచ్చారు, స్కెచ్ ఐలైనర్ ఒకటి ఇచ్చారు. నేనైతే జెల్ ఐలైనర్ని పిక్ చేసుకున్నాను. ఓపెన్ చేసేద్దాం ఇది ఒకసారి, ఎలా ఉందనేది చూద్దాము. ఇలా వచ్చింది, జస్ట్ లైక్ స్కెచ్ ఐలైనర్ లానే ఉంది చూడడానికి. సో ఇదైతే వాటర్ ప్రూఫ్, స్మజ్ ప్రూఫ్. అలానే దీన్ని మనం వాటర్ లైన్ లాగా యూజ్ చేయకూడదు, అంటే కింద యూజ్ చేస్తాం కదా కళ్ళకి, అలా యూజ్ చేయకూడదు. జస్ట్ పైన మాత్రమే లైనర్ లాగా మాత్రమే దీన్ని యూజ్ చేసుకోవాలి. అస్సలు యూజ్ చేయదు, ఎందుకంటే స్పెషల్గా వాళ్ళు చెప్పారు కాబట్టి దీన్ని అస్సలు యూజ్ చేయకూడదు. ఒకసారి లైన్ చేసి కూడా చూసేద్దాము. చాలా స్మూత్గా ఉంది దీని టెక్స్చర్ వచ్చేసి. ఓకేనా, వాటర్ ప్రూఫ్ అండ్ స్మజ్ ప్రూఫ్ అండి. సో చూడండి, సో ఇదైతే స్మజ్ అవ్వట్లేదు, అందుకని ఇంకా నచ్చేసింది నాకు. ఓకే, ఈసారి యానివర్సరీ కదా, ఎప్పుడు మనకి 4 ప్రొడక్ట్స్ ఇస్తారు, ఈసారి మనకి ఎక్స్ట్రా ప్రొడక్ట్ ఒకటి ఇచ్చారనమాట. అది ఫ్రీ గిఫ్ట్ బికాజ్ ఆఫ్ ఫస్ట్ యానివర్సరీ. చూడండి, మీకు ఇక్కడ కనిపిస్తుందా? సో ఇది బర్త్డే, గ్లామిగో బాక్స్కి బర్త్డే కదా, అందుకని స్పెషల్గా మనకు ఒక గిఫ్ట్ పంపించారు. ఇది ఒక నెయిల్ పాలిష్, బెల్లా వస్తే నెయిల్ పాలిష్ పంపించారు. కలర్ అయితే సెలెక్షన్ ఏం లేదండి, వాళ్ళు ఆల్టర్నేటివ్గా ఏదో ఒకటి ఇస్తారు. నాకైతే బ్లూ వచ్చింది, నాకైతే చాలా 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 నచ్చేసింది ఈ కలర్. సో నెక్స్ట్ వీడియోలో మీకు నేను అది వేసుకుని చూపిస్తాను. ఓకేనా, బట్ ఐ లవ్ దిస్ బాక్స్. ఈ కలర్ కూడా లోపల ఓపెన్ చేస్తే భలే అనిపిస్తుంది. మీరు గ్లామిగో బాక్స్ అయిపోయింది. ఎస్పెషల్లీ నాకు జెల్ ఐలైనర్ అయితే నాకు చాలా నచ్చింది. దీని టెక్స్చర్ అయితే చాలా స్మూత్గా ఉంది, అలాగే స్మజ్ ప్రూఫ్ కూడా. ఓకే, అయితే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలానే హెవెన్లీ హోమ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయడం మర్చిపోకండి. అలా బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తేనే మీకు నేను ఇన్స్టెంట్గా లైక్ వచ్చినా లేదంటే ఏమైనా వీడియో పెట్టినా కూడా మీకు ఇన్స్టెంట్గా నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. అలానే ఫేస్బుక్లో, సోషల్ మీడియాలో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో కూడా హెవెన్లీ హోమ్ అండి ఫాలో అవ్వండి. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.